టాలీవుడ్‌లో ఓ బడా ప్రాజెక్ట్ సెట్ అయింది అంటే ముందుగా గుర్తొచ్చేది తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ పేర్లే. ఇక సర్కిల్ అంతా ఈ ముగ్గురి చుట్టూనే తిరిగేది. కానీ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌తో ఒక్కసారిగా హైలైట్ అయ్యాడు భీమ్స్. పెద్ద హీరో సినిమాలకు తాను మంచి ఆప్షన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అంటే భీమ్స్‌కి ఇక గుడ్ టైం స్టార్ట్ అయినట్టేనా? సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మ్యూజికల్ హిట్ చేశాడు భీమ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తనదైన మార్కు చూపించాడు. కొన్ని చోట్ల సన్నివేశానికి తగ్గట్టు భీమ్స్ క్రియేట్ చేసిన రిథమ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. ఈ సినిమా హిట్ తో భీమ్స్ ఒక్కసారిగా హైవే ఎక్కేశాడు. పెద్ద హీరోలకు తాను మంచి ఆప్షన్ అని నిరూపించుకున్నాడు. ఫ్యామిలీ డ్రామాస్ కి భీమ్స్ మ్యూజిక్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. అయితే యాక్షన్ ప్రాజెక్ట్స్ కి ఏ స్థాయిలో స్కోర్ అందిస్తాడో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య ఎలివేషన్ సీన్లకు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలకు కీలకంగా మారింది. సాంగ్స్ యావరేజ్ గా ఉన్నా ఆర్ఆర్కు మాత్రం బాక్సులు బద్దలైపోవాలి. తమన్కి ప్లస్ అయ్యేది ఇక్కడే. ఈ విషయంలో భీమ్స్ కాస్త ఫోకస్ చేస్తే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా టర్న్ తీసుకోవచ్చు. చిరుతో అనిల్ ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాకి భీమ్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ సినిమా అంటే పాటలు ఓ రేంజ్ లో ఉండాలి. మాస్ ఎలిమెంట్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోవాలి. ఓ రకంగా భీమ్స్ కి ఇది పరీక్ష. ఇక్కడ గనుక పాస్ అయిపోతే తన కెరియర్ పూర్తి స్థాయిలో సెటిల్ అయిపోయినట్టే. మరి ఈ ఛాన్స్ ని యంగ్ కంపోజర్ ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.